ఆ 1-2 నేను చదువుతాను వినండి. యెహోవా దావీదుకు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకొనుము. అది యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా నివాస స్థలమైన గుడారంలో నేను ప్రవేశింపను. నేను పరుండి మంచం మీదకి ఎక్కను. నా కనులకు నిద్ర రానియను. నా కనురెప్పల కునుకుపాటు రానియను. వాక్యం చేయబెట్టి ప్రార్థన చేసుకుందాం. మమ్మికులుగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. నీ కృపలో, నీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంతవరకు నడిపించిన దేవుడవు, ఇక మీదట మీరు తోడుగా ఉండమని, నీకు రూపగల వరకు దయచేయమని అయ్యా. మరి దావీదు చెప్పబడినట్లుగా మేము కూడా నీ పనిలో మంచి తీర్మానం ఉండే కృప మాకు దయచేయమని, ఇలా అప్పగించబడి లేఖన భాగాన్ని మా అందరికీ అర్థమయ్యేది స్పష్టంగా మాకు బోధించమని, నిలబడుతున్న సేవకుల పక్షముగా మీరుండి ఈ యొక్క మాట నా నోట ఉంచమని యేసునామమున పడుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి అమ్మ, నాయకు చూడండి. ఇది దావీదు మహారాజు తీసుకున్న తీర్మానం. ఏంటి? దావీదు మహారాజు తీసుకున్న ఒక తీర్మానం. నేను మంచి ఇంట్లో ఉన్నాను, మంచి కలప, ఆ రోజుల్లో ఏమంటారు, గంధపు చెక్కలు, మంచి మంచి హాస్పిటల్ టేక్ చెక్కలు అంటారే, అలాంటి చెక్కలతో మంచి ఇంట్లో ఉన్నాడు దావీదు మహారాజు. కానీ దేవుడి యొక్క నివాస స్థలం ఎక్కడుంది? ఉంది. అప్పటికి ఇంకా మందిరం కట్టబడాల, సొలొమోను ఇంకా కట్ల. అలాంటి మందిరం చూసినప్పుడు, ప్రత్యక్ష గుడారం చూసినప్పుడు దావీదుకు ఒక బాధ వేసింది. నా దేవుని మందిరం గుడారంలో ఉంది, నేను బిల్డింగ్ లో ఉన్నాను, మంచి ప్యాలెస్ లో ఉన్నాను, మంచి పరుపు మీద పడుకున్నాను అని అనుకుని తన దేవుడి యొక్క మందిరము ఆ గుడారంలో ఉండటం బాధపడి, ఆ ప్రత్యక్ష గుడారంలో ఉండటం చూసి తను ఒక తీర్మానం తీసుకున్నాడు. నేను నా దేవుడికి ఒక నివాస స్థలము కట్టే వరకు, అంటే నా దేవుడికి నేను ఒక మందిరం కట్టే వరకు నేను ఈ మంచం మీద పడుకోను, నా కనులకు నిద్ర రానివ్వను, నిద్రే కాదు కునుకుపాటు కూడా రాను అని దావీదు దేవుని నిమిత్తం ఒక తీర్మానం తీసుకున్నాడు. అంటే ఒక నిర్ణయం తీసుకున్నాడు. క్రైస్తవ జీవితంలో కానీ, మీ వ్యక్తిగత జీవితంలో కానీ నిర్ణయాలు లేకుండా, తీర్మానం లేకుండా ఏ జీవితం కూడా కొనసాగించబడదు. ఇప్పుడు లోకపరంగా తీసుకున్న తర్వాత ఆత్మీయంగా వద్దాం. లోకపరంగా ఎప్పుడైనా పొరపాటు జరిగింది అనుకోండి, ఎవరి దగ్గర డబ్బు ఇచ్చి మోసపోయాం అనుకోండి, సహజంగా ఏమనుకుంటాం మనం, ఇంకెప్పుడు నేను ఎవరికి సహాయము చేయకూడదు, ఇంకెప్పుడు నేను అనవసరంగా డబ్బులు ఇవ్వకూడదు, ఇంకెప్పుడు తెలియకుండా ఎవరికి నేనేమి చెయ్యకూడదు అన్న ఉద్దేశం ఎవరికి సహజంగా ఉండి కొంతమంది దాంట్లో నిలబడతారు. కొంతమంది మళ్ళా అమ్మ అయ్యా అన్నప్పుడు జాలిపడి ఇచ్చేస్తారు. అంటే ఏంటి? ఒక దెబ్బ తగినప్పుడు, ఒక మోసం జరిగినప్పుడు, ఒక ఇబ్బంది కలిగినప్పుడు, ఏదో నష్టం కలిగినప్పుడు సహజంగా ఏం తీసుకుంటారు మనం? తీర్మానం తీసుకుంటాం. ఇంకెప్పుడు ఇలా ఉండకూడదు, ఇంకా ఇలా ఎప్పుడు చేయకూడదు, వాళ్ళకి సహాయం చేయకూడదు, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, వాళ్ళ ఇంటికి బొమ్మ పడలేము తొక్కకూడదు, నన్ను అవమానించారు కాబట్టి ఇంకెప్పుడు నేను బొమ్మ తొక్కను అనేవి ఏంటి? నిర్ణయం, అంటే తీర్మానం. సహజంగా ఇంకా మీకు అర్థం కావడం చెప్తున్నాను. ఈ రోజు మీరు కూడా తీర్మానంతో బయటికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఒక తీర్మానంతోనే మీరు బొమ్మను దాటి వెళ్ళాలి. ఏ తీర్మానం తీసుకున్నారండి? నేను వాక్యం చెప్తూ వెళ్తాను. నేను తీసుకున్న మీ వ్యక్తిగత జీవితంలో ఏ తీర్మానం, వంకరగా లేకుండా సరిగ్గా పెట్టు, ఏ తీర్మానం తీసుకుంటారో అది మాత్రము తీసుకుని మీరు బయటికి వెళ్ళండి. మామూలుగా వెళ్ళాలి. ప్రతి ఒక్కరు ముసలమ్మ కాడి నుంచి పెద్ద ఎవరొచ్చిన వరకు తీర్మానంతోనే బయటికి వెళ్ళండి. అర్థమవుతుందా? తీర్మానం 37 తీసుకుంటా. మీకు అర్థం అవడం కలిసి మరి చెప్తా. 31st నైట్ అన్యులు కానీ క్రైస్తవులు కానీ భలే తీర్మానం తీసుకుంటారు. రేపటి నుంచి నేను ఇలా ప్రార్థన చేస్తాను, రేపటి నుంచి నేను తప్పకుండా బైబిల్ చదువుతాను, రేపటి నుంచి జనవరి నుంచి నేను అసలు తిన్నాను, అసలు తాగను. అబ్బా ఎన్ని నిర్ణయాలు, తాగుబోతులకి మరీ తెలియదు. 31st నైట్ అయిపోయింది కొత్త సంవత్సరం వచ్చిందిగా, కొత్తగా జీవిస్తా అంటారా అంటారా? చాలా మంది బయట చూస్తానే ఉంటాం. మీకు కూడా అనుభవాలు ఉండే ఉండొచ్చు, ఎవరో ఒకరు చెప్ప ఉండదు. ఇదే లాస్ట్ అంటే ఏంటి? వాడు తీర్మానాలు తీసుకుంటారే కానీ ఆ తీర్మానం ఎక్కడ వాళ్ళు నిలబడరు. నీకు మంచి ఉద్దేశం ఉంది, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా చెయ్యాలి, మా ఇంటి పని సహాయం చేయాలి, నా భార్యను బాధ పెట్టకూడదు, నా భర్తను బాధ పెట్టకూడదు, అయినా నా పిల్లలకి ఇలా ఉండాలి, లేదా ఈ సంవత్సరంలో నాకు ఆస్తి సమకూర్చాలి, నా పిల్లలకి ఏదైనా దాయాలని ఎన్నో తీర్మానాలు తీసుకుంటావు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల లొంగిపోయి 1 రోజు 2 రోజులు మర్చిపోతావు, లేదా మానేస్తావు.
అవునా కదా? కానీ బైబిల్ గ్రంథంలో భక్తులు తీర్మానం తీసుకుంటే వాళ్ళు చనిపోయేంత వరకు కూడా ఆ తీర్మానం నుంచి ఎక్కడా తప్పిపోలేదు. బాగా విన్నా నిద్రపోవ దయచేసి, నేను మధ్యలో అడుగుతా, నేను చెప్తున్నాను. ఎవరు కూడా ఆ తీర్మానం నుంచి తప్పిపోలేదు. తీర్మానం అంటే ఏంటంటే ఒక సరి అయిన నిర్ణయం. ఏంటి? ఒక సరి అయిన నిర్ణయం. ఒక్కొక్కసారి వెంటనే తీసుకోవాలి, ఒక్కొక్కసారి ఆలోచించి తీసుకోవాలి. కానీ ఈ రోజు చెప్తున్న వాక్యానికి మీరు ఏం చేయాలా? వెంటనే స్పందించి నీకు ఏ విషయంలో నువ్వు తీర్మానం తీసుకోవాలో, నీ జీవితంలో ఎలా జరుగుతుందో, నీ అనుభవం ఎన్నిసార్లు తప్పిపోయావో ముందు పెట్టుకొని ఇక మీదట, నేను చెప్పాను పాస్టర్ గారు, ఇక మీదట నేను పాపము చేయను, మరెక్కువ కీడు కాకుండా పాపము చేయను. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ కూడా ఇదే మాట చెప్పాడు. ఇక మీద నువ్వు పాపము చెయ్యక, ఎన్నో తీర్మానాలు తీసుకున్నావు, ఎన్నో నిర్ణయాలు ఇప్పటివరకు తప్పిపోయావు. ఇక మీద నువ్వు తీసుకునే తీర్మానం నువ్వు నిలిచి ఉండాల్సిందే. అలా నిలిచి ఉంటే నేనే నీకు ఆశీర్వాదిస్తాను. వాక్యం ద్వారా దేవుడు చెబుతున్నాడు. కాబట్టి వాక్యం వస్తుండగా మీకు అర్థమైతే, ఒకరు తప్పిపోయి ఉంటే మరలా తీర్మానంలో మీరు తీసుకొని నిలబడి వెళ్ళండి. తప్పిపోయేది కాదు, స్థిరమైన తీర్మానంలో నిలబడి వెళ్ళండి. మీకు అర్థమవుతుందా? నిర్ణయాలు అంటే సమయోచితమైన నిర్ణయం ఎప్పటికప్పుడు తీసుకుంటూ వాలి. తీర్మానం నిలబడినప్పుడు ఆ భక్తులకి దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదించాడు. మామూలు ఆశీర్వాదాలు. ఉదాహరణకి ఒక మాట చెప్పి ముందుకు వెళ్తారు. తీర్మానం అంటే ఏంటంటే, షడ్రకు మేషకు అభ్యర్థులకు ఏం చెప్పారు? అక్కడ విగ్రహం పెట్టాము, దానికి మొక్కుబడి చేయండి అన్నాడు. ఏం చేశారు? ఈరోజు బక్రీద్ పండగ, ఎవరైనా కక్కా మొక్క అయితే తీసుకోవాలి. అర్థమవుతుందా? పండగ సందర్భంగా ఇచ్చే కక్కా మొక్కకి ఆశపడకండి. నేను ఒక మాట చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో భోజనాల గురించి ప్రత్యేకంగా రాస్తుంది. అన్యులు మనం సహవాసం చేస్తాం, వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకోండి. ఇరుగు పొరుగు వారు కూర పప్పు పెడతారుగా, తీసుకోండి. దాంట్లో దోషం లేదు, ప్రార్థన చేసి తీసుకోండి. వాళ్ళు ఏదైనా పప్పలు చెప్పి తీసుకోండి. కానీ ఎప్పుడు మీరు చేయబెట్టకూడదంటే, అన్యుల ఆచార సాంప్రదాయాలు, సంక్రాంతి పండగలకి, దీపావళి పండగకి, బక్రీదులకి, రంజాన్ ఇస్తారే, వాటికి మీరు ఆకర్షితులు అవ్వకూడదు. ఎందుకని? వాళ్ళ దేవుళ్ళ పేరున, దేవతల పేరున విగ్రహానికి పెట్టి బలి ఇచ్చి తీసుకుంటారు అంటారు. కాబట్టి వాటికి మీరు ఏం చేయకూడదు? ఆశపడకూడదు. అది మనకి గురి అవుతుంది, శాపగ్రస్తం అవుతుంది, దేవుడికి కోపం తెప్పించే భయంకరమైన కార్యము. అర్థమవుతుందా? ఇంటికి అతనికి వెళ్తాము, రక్షణ పొందుకున్న మీరు సంక్రాంతి పండుగకి కోడి తినవుతున్నారే, అది మీకు శాపగ్రస్తం. ఎందుకని? వాళ్ళు ఎవరు పెడుతున్నారు? సంక్రాంతి పండుగ ఎన్ని చేస్తారు? దానికి ఒక ఆచార సాంప్రదాయం ఉంది. దీపావళి నరకాసుని సత్యవతి, ఆయన సత్యవతేనా? సారీ ఏమిటారండి, సత్యబాబు, సారీ సత్యబాబు చంపేసింది. అవునా కాదా? చేసుకుంటారు. అంటే ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క స్టోరీ ఉంది. ఇప్పుడు తొలి ఏకాదశి అన్నారు, పొద్దున అన్న తొలి ఏకాదశికి తొలిగా ఏం పెడతారు? విగ్రహం చేసుకుంటున్నారు, పెడతారు. అవన్నీ పెట్టి పళ్ళు తీసుకొచ్చి, ఇప్పుడే నేను ఫ్రెష్గా మామిడి పళ్ళు పెట్టి తీసుకొచ్చి, పెద్దమ్మా నీకే మొత్తం తినమ్మా అంటారు. అలాంటి తొందరపడి నాకే ఇచ్చారని చేయబెట్టమంటారు. ఆ రోజుల్లో ప్రత్యేకమైన దినాలు అంటే వాళ్ళకి ప్రత్యేకమైన దినాలు చేయించవద్దు. అది ఎంత అనువైనా, ఎంత స్నేహితుడైనా, ఎటువంటి వాడైనా సరే, ఐ డోంట్ కేర్, డిసైడ్ గృహప్రవేశాలకి వెళ్ళి భోజనాలు. ఎందుకంటే పొద్దున్న ఏం చేస్తారు? వాళ్ళు చిన్న వ్రతం చేస్తారు, ఏం చేస్తారు? చేసుకుని పెడతారు. అది వద్దు. ఈ క్యాటరింగ్ భోజనాలు, ఈ పెళ్లికి ఎవరన్నా ఏం పెట్టకుండా క్యాటరింగ్ భోజనం ఇస్తారే, అవి తినండి. అంతేగాని పండగ సందర్భంగా అప్పుడే ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నాను, నాకు ఏంటి నాటుకోడి ఇష్టం, దాన్ని నాకు ఇచ్చారు, నేను తింటాను అలాంటి కప్పుర్తి పడితే మీరు తినేది ఒక్కరోజే కానీ సంవత్సరం అంతా మీరు బాధపడతారు. దయచేసి చెప్తున్నాను, భోజనాల విషయంలో కప్పుర్తి అర్థమవుతుందా? పండగ సందర్భాలు మటన్ బిర్యానీ ఇస్తారు, మన దేశం మటన్ బిర్యానీ, వాళ్ళు మటన్ ఎంత మొక్కలు ఆకర్షణ కనబడుతుంది. వద్దు. నిన్న నాకు అఖిలు మంచి ఆరోగ్యం బట్టి అక్క భోజనానికి రండి అక్క, రండి అక్క అన్నట్టు. నేను భోజనము చెయ్యి, శనివారం వాక్యం చెప్పాలి, ఆహారము తీసుకోనని తృణీకరించాలి. నాకు ఇష్టమైన పులిహార ఉంది, నాకు చికెన్ ఫ్రై పెట్టారు, అయినా సరే ఎందుకని? ఉపవాసంతో ఉండి నేను వాక్యం చెప్పాలి తీర్మానం తీసుకున్నారు. కాబట్టి దాన్ని నేనేం చేయకూడదు? ఒక కాచిపడి తప్పిపోకూడదు. తప్పిపోతే ఇక్కడ వాక్యం నేను తప్పిపోయిన దాన్ని అవుతాను. కాబట్టి ఏం చేశాను? సున్నితంగా తీర్మానం తోసుకొచ్చాను. అలాగే నువ్వు రక్షణ పొందుకున్న వ్యక్తిగా ఎక్కడ తినాలో ఎలా తినాలో తెలియకపోతే అది మనకు నష్టము అవుతుంది. ఏ అన్యుల ఆచార సాంప్రదాయాలు వచ్చావో మళ్ళీ వాటికి వెనక్కి నువ్వు తిరగకూడదు. వెనక్కి ఏమైంది? కాబట్టి వెనక్కి మీరు అకేషన్ లో పుట్టినరోజు ఏమైనా ఇస్తే తీసుకోండి. అంతేగాని దినం భోజనాలు,
ఈ గృహప్రవేశ భోజనాలు, పండగ పప్పాలు చేసి వాటికి మీరు ఏం చేయాలా? దయచేసి దూరంగా ఉండండి. రక్షణ పొందుకున్న వారు ముఖ్యంగా దూరంగా ఉండండి. వచ్చినప్పుడు ప్రార్థన చేసుకొని తినండి. హల్లెలూయా. ఏం చెప్తున్నారు? ఒక తీర్మానం తీసుకున్నాం. అది ఇది కూడా తీర్మానమే. తిండి కోసం ఆశపడడం, జాయింట్లు, కక్కలో ముక్కలో మటన్ బిర్యానీ కాబట్టి కళ్ళు ఏమనిపిస్తుంది? ఆకర్షిస్తుంది. పాయసాలు, పునుగులు, పొంగడాలు, అరిసెలు అన్ని తీసుకుపెట్టి ఏమనిపిస్తుంది? ఆశపడతాం. ఆ పండుగ రోజు చేస్తారు వాళ్ళు, మనం మీరు చేయదు. అప్పుడు ఆశపడతాం. కాబట్టి మీరు తర్వాత చేసుకోండి, మీకు తినండి. అంతేగాని ఆశపడి మీరు తీసుకోమని రక్షణ పొందుకోవడం దయచేసినాము తీసుకోము. అందుకే ఆరాధనకు సంబంధించి ఆచార సాంప్రదాయాల్లో ఏ ఫుడ్ కానీ మనము తీసుకోకూడదు. విడిగా తీసుకోండి. విడిగా ఇరుగుపోయి ఇస్తారా? తీసుకోండి. వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు ఏమైనా చేసుకున్నారా? తీసుకోండి. పెళ్లికి పిలిచి క్యాటరింగ్ భోజనం పెట్టారా? చేసి తినండి. అది ప్రార్థన చేసి తినండి. అంతేగాని ఎలా పడితే అలాగా మీరు తీసుకుంటే అది మనకి ఉండదు. రెండోది నీ సాక్ష్యం కోల్పోతాం. వీడు మందిరానికి వెళ్ళేవాడు అయ్యింది, ఈ పండగకి ఏం చేస్తున్నాడు, వీడు తినేస్తున్నాడు అని ఇచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు, తర్వాత వాళ్ళే అంటారు. వీళ్ళన్నీ తినేస్తారు. మా వదిన మనకి పెట్టాను సంక్రాంతికి తీసేసుకున్నారు, తినేశారు. వాళ్ళు కాతరికి వెళ్ళేవాళ్ళు అన్నీ తినేస్తున్నారు అని వాళ్ళే చెప్తారు. కాబట్టి ఏది తీసుకోవాలో ఏది తోసేయాలో మీరు తీర్మానం నిర్ణయంలో ఉండాలి. ఎంత ఆకర్షించినా, ఎంత కోరిక కలిగినా కావాలంటే మనసు రోజులు కొనుక్కో, తెచ్చుకో. అంతేగాని దానికి ఆకర్షించిన ఈ సాక్ష్యాన్ని నువ్వు అన్యుల జనుల దగ్గర తినకూడదు, అది కోల్పోకూడదు. వీళ్ళన్నీ తినేస్తారన్నా, నీకేం పెట్టి తినేస్తారు అన్న సాక్ష్యాన్ని మీరు కోల్పోకండి. అది ఒక తీర్మానం. అర్థమవుతుందా? దావీదు తీసుకున్న తీర్మానం అంటే దేవుడి పనిలో నేను దేవుడి పని చేసేటప్పుడు, దేవుడి పని నాకు ఉన్నప్పుడు నేను పనులకు నిద్ర రానియను. ఉదయకాలం మందిరానికి రావాలి. మీరు అందరూ వచ్చే సంతోషం. నాకు వర్షం వస్తుంది, పిల్లలు వేసుకొని నాకు చాలా సంతోషం అయితే బాధైంది. ఈ సమయంలో కూడా దేవుడా ఈ సమయంలో వచ్చారు, వాళ్ళకి ఏదైనా మీరు చెయ్యి ప్రభు అని ఒక ఇతనే ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే చాలా మంది వర్షం వచ్చి ఏం చేశారు? ఆగిపోయారు. వర్షాకాలం వర్షం రాదు ఏమవుతుంది? సాయంకాలం రాదు వర్షం, వచ్చేటప్పుడే నవ్వుతుంది. సాయంకాలం వర్షం మనం మానేస్తావా అంటే వర్షం కోసం ఏం చేశావు నువ్వు? మానేస్తావు. ఒకటిగా పరలోకాన్ని దొంగ పెట్టాను. సరే, ఏం చెప్తున్నాను? ఈ షడ్రకు మేషకు అభ్యర్థికులు ఏం చేశారు? మేము ఆ విగ్రహానికి రొక్కము, మిమ్మల్ని చంపేస్తామన్నారు. చంపేసినా పర్వాలేదు, అగ్నిగుండలు వేసినా పర్వాలేదు, మేము మాత్రము నిజమైన దేవుడు తెలుసుకున్న మేము ఆ విగ్రహానికి మేము మొక్కమని తీర్మానం నిలబడ్డారు. చావు దాకా వెళ్ళారే కానీ దేవుడు వాడిని చంపలేదు. అంటే చావడానికి సిద్ధపడ్డా సరే కొన్ని తీర్మానాల్లో మనము నిలిచి ఉండాలి. కష్టం వస్తే ఒకలాగా, సుఖం వస్తే ఒకలాగా, బాధ వస్తే ఒకలాగా, బాగా ఉంటే ఒకలాగా చేసే తీర్మానం కాదు. దేవుడి దగ్గర ఒకటే తీర్మానం. ఒక్కసారి నువ్వు తీసుకున్నావా చచ్చే వరకు నిలిచే ఉండాలి. చచ్చే వరకు నిలిచి, ఎందుకంటే కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలని మనిషి జీవితంలో భాగాలు రాకుండా దేవుడే శ్రమపడ్డాడు. యేసు ప్రభు వారే ఈ లోకంలో మనిషిగా వచ్చిన దేవుణ్ణి కొట్టారు, ఉమ్మేశారు, గుద్దారు, చంపేశారు. ఆయన కూడా ఆకలి తప్పుతూ అల్లాడిపోయాడు. 40 రోజులు ఉపవాసం ఉండి నీరసంగా అంటే నాకు సాధన వచ్చింది, 20 రొట్టెలు తినాలి అంటే ఏంటి? శోధన పడ్డాడు, శ్రమ పడ్డాడు, కన్నీళ్ళు విడిచాడు, బాధపడ్డాడు, తన్నిచ్చుకున్నాడు, గుద్దించుకున్నాడు. ఈయన దేవుడు అంటే ఒక దెయ్యం అన్నాడు. యేసు ప్రభుని దెయ్యం అన్నాడు. అంటే ఎన్నో అవమానాలు నిందలు ఆయన కూడా పొందాడు. కానీ ఎక్కడా కూడా తండ్రి చిత్తానికి లోపడకుండా నేను వచ్చేస్తాను పరలోకానికి, ఈ దిక్కుమాల నేను తెచ్చుకోవాలి, ఏ జనం కోసం నేను పోవాలి, ఇలా మారు అని వెళ్ళిపోవాలి పరలోకానికి. నిలబడ్డాడు. తండ్రి చిత్తం జరిగేంత శ్రమ, కష్టము, నష్టము, ప్రాణం పోయేంత వరకు అయినా లోకంలో నిలబడ్డాడు. కాబట్టి ఒక్కసారి నువ్వు తీర్మానం నిలబడితే దేవుడి కోసం ఇలా ఉంటాను, దేవుడి కోసం ఇలా చేస్తాను, దేవుడి కోసం ఇస్తాను అని ఏ తీర్మానం నువ్వు ఉంటావో దానికి ఏం చేయాలని జీవితకాలం కట్టుబడే ఉండాలి. దావీదు మహారాజు మందిరం కట్టాలని ఆశపడ్డాడు, మంచిగా కట్టాలనుకున్నాడు. అంతవరకు నేను ఈ పరుపు మీద నేను పడుకోను, నా కళ్ళకు నిద్ర అంటే దేవుడు పని నిమిత్తము నా సుఖాన్ని నేను త్యాగం చేస్తాను అన్నాడు. ఒక మాట చెప్పాలంటే దేవుడు పని అయ్యేంత వరకు, మందిరం కట్టేంత వరకు ఏం చేయాలంట? తన సుఖాన్ని త్యాగపూరితంగా చేస్తాను, ఆ మందిరం కట్టేంత శాంతి లేదు అన్నాడు. ఇదే తీర్మానం దేవుడి మీరు తీసుకోవాలి. దేవుడి మందిరానికి వచ్చేటప్పుడు, దేవుడి పని చేసేటప్పుడు, దేవుడికి మందిరంలో ఏదైనా కార్యం జరిగేటప్పుడు ఏం చేయాలా? మీరు కూడా కాస్త త్యాగం చేయాలి. మీ సుఖాన్ని కాస్త, మీ నేత్రని, మీ పనిని కాస్త ఏం చేయాలా? త్యాగం చేయాలి. మనకు శరీరం అంతా రాత్రి అంతా అలసిపోయినారు, కానీ పొద్దున్నే రావడం ఒక ఇంత బాధ అయినా వచ్చారు. కాబట్టి ఈ దీవెన మీకు తప్పకుండా దేవుడు దయచేస్తాడు. తన మందిరంలో గడిపిన సమయానికి దేవుడు కూడా చేస్తాడు. అలా వ్యర్థంగా పోయే దేవుడు కాదు. కాబట్టి మనం ఒక తీర్మానం, దేవుడు పని చేసేటప్పుడు కూడా వర్షం బాగా పడుతుంది, రేపు మంచు బాగా వస్తుంది,
కాసేపు ముడుచుకుందాం, సాయంకాలం వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, తర్వాత చూద్దాంలే, వాడి చేస్తారు వీడి చేస్తారు పడుకోవడం కాకుండా మీ వంతు మీరు ఎవరికి వాడు ఏం చేయాలా, దేవుడి పనిలో ఉండాలి. చలే, వర్షమే, బాధే, ఎండే, కానీ పక్కన పెట్టి మీరు చేయగలిగితే అది మీకు ఆశీర్వాదం. దేవుడి దగ్గర మంచి నిర్ణయం తీసుకున్నా, నా దేవుని మందిర పనికి నేను చేస్తాను. కానీ దావీదు వెండి బంగారం అన్ని సమకూర్చాడు, కానీ దేవుడు దావీదుతో మందిరం కట్టించుకోవాలా, తన కుమారుడు కట్టించుకున్నాడు. ఎందుకంటే నువ్వు యుద్ధములు చేసి రక్తం ఒలికించావు, ఎన్నో అమాయకుల ప్రాణాలు నువ్వు యుద్ధములు తీసుకు. దావీదు నీ కోవిడ్ కుమారుడు ఇస్తాను, అప్పటికి ఇంకా సొలొమోను కొట్టలేదండి, బాగా జ్ఞాపకం చేసుకున్నాను. సొలొమోను కొట్టక ముందే నీ కుమారుని ఇస్తాను, ఆ కుమారుడు ద్వారా నేను మందిరాన్ని కట్టిస్తానయ్యా అని మాట్లాడు. అంటే దావీదు ఆశ తనకు ద్వారా కానీ తన కొడుకు ద్వారా మీరు కట్టుకున్న ఆశలు, మీరు పెంచుకున్న ఆశలు ఒకవేళ మీ తరంలో తీరకపోయినా మీ తర్వాత తరంలో అయినా దేవుడు తప్పకుండా తీరుస్తాడు. 30 ఏళ్ళు మా అమ్మ నేను రక్షణ పొందాలని ఆశపడింది, 30 సంవత్సరాలు రక్షణ పొందాలని నా కోసం రాత్రి పగలు ప్రార్థన చేసింది. కానీ ఆవిడ చనిపోయిన తర్వాత నేను రక్షణ పొందాను. ఆవిడ బతుకున్నప్పుడు పడేదాము, ఆవిడ చనిపోయిన 4 ఏళ్ళకి నేను రక్షణ పొందాను. కానీ ఆ ప్రార్థన ఎప్పుడు కూడా నాకు ఎక్కడ వ్యర్థంగా పోలా. నేను బతుకుండగా రక్షణ పొందలేదు, నేను ఎందుకు ప్రార్థన చేయడానికి తల్లి మానలా, చచ్చిపోయారు చేసింది. ఆమె చనిపోయిన ప్రార్థన సజీవంగా ఉంది. ఆమె చేయలేని పని నేను చేశాను. అంటే ఆమె చూడలేంది దేవుడి సేవ చేయాలని అనుకుంది, ఆవిడ ఈరోజు బతికి లేదు, కానీ దేవుడి సేవ నేను చేస్తున్నాను. ఎందుకని ఆ ప్రార్థన ఫలితం నాకు ఫలించింది. ఒకవేళ మీ తరంలో చూడొచ్చు, చూడండి, కానీ ప్రార్థన మాత్రము ఆగకూడదు. ఎంత మొండి వాళ్ళైనా, ఎంత బండవాళ్ళైనా, ఎంత కఠినాత్ములైనా దేవుడి ప్రేమ మారుస్తుంది. ఒకరోజు కానీ ఒకరోజు అయినా ఒకటి దేవుడి ప్రేమ మారుస్తుంది, పరిస్థితి ప్రభావం మారుస్తుంది, లేదా ఎరగొట్టి నలగొట్టైన దేవుడు మారుతుంది. ఏ విధంగా అయినా సరే దేవుడు ఆ వ్యక్తిని మార్చుకున్నాడు. నువ్వు ప్రార్థన మాత్రం ఏం చేయాలా, ప్రార్థన మాత్రం చెయ్యి. నేను మారడం నువ్వు అనుకోవద్దు, దేవుడికి అసాధ్యం అంటే ఏమీ లేదు. ప్రార్థన చేయడం నీ వద్దు. కాబట్టి మీరు తీసుకున్న తీర్మానాలు ఏం చేయాలి, మనం నిల్చోడాలి. బైబిల్ గ్రంథంలో చాలా తీర్మానం తీసుకొని ఉన్నారు, కానీ సమయం అవుతుంది. ఒక వర్షం ముందు నుంచి నేను ముందుకు వెళ్తాను. రూతు గ్రంథము, రాత్రి భాస్కర్ మాట చెప్పాను. నేను చెప్పిన దాంట్లో కొన్ని మాటలు నాకు వచ్చాయి. నేను ఉదయకాలం వాక్యం సిద్ధపడ్డాను, సాయంకాలం కొన్ని మాటలు చెప్పినప్పుడు నేను చెప్పినట్టు నాకు కూడా కొన్ని వచ్చినాయి. హల్లెలూయా. రూతు గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం. రూతు గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం. రూతు తీసుకున్న తీర్మానం చదువుదాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాల కొనవద్దు. నువ్వు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నువ్వు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు మృతి పొందిన చోట నేను మృతి పొందను. హల్లెలూయా. అప్పట్లో ఏం తీర్మానం తీసుకుంది రూతు? నీ జనమే నీ జనమే నా జనము, నీ బంధువులే నా బంధువులు, నీ రక్తసంబంధులు నా రక్తసంబంధులు, నీ దేవుడే నా దేవుడు. దాంట్లో ప్రత్యేకత ఏముంది? నీ జనమే నా జనం. అత్తగారు కదా, పెళ్ళైన కోడలకి ఎవరుంటారు? అత్తగారే సమస్తం. పుట్టింటి వాళ్ళ కంటే అత్తింటి వాళ్ళే సమస్తం. వాళ్ళే బంధువులు, వాళ్ళే సగం అవుతారు. కాబట్టి నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని. దాంట్లో ఏమంటే దాంట్లో ప్రత్యేకత తెలుసా? ఈ రూతు ఎవరంటే మోయాబు స్త్రీ. ఎవరు చూడండి ఒకసారి. ఆ ప్రత్యేకత ఏంటో నేను చెప్పి మీకు ముందుకు అక్కడ ఒక ఎత్తిని మనం ఇదేంటో చూడండి. 1:4. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని, వారిలో ఒక దాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. బాగా వింటమ్మా. నయోమి భర్త, 2 పిల్లలు బెత్లెహేంలో ఉండేవాడు. చూడండి, సండే స్కూల్ చెప్పే ముందుకెళ్తున్నా, ఇంకా 2 నిమిషం ముగిస్తా. బాగా వినండి. నయోమి భర్త, 2 పిల్లలు. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు, సమృద్ధి గల ఇల్లు, సంతోషం గల ఇల్లు, ఆశ్రయించబడిన ఇల్లు అని అర్థం. అలాంటి బెత్లెహేం నుంచి ఎక్కడికి వచ్చింది ఈవిడ? ఆ దేశంలో కరువు ఉందని, ఆహారం దొరకట్లేదని మోయాబుకి వచ్చేసింది. మోయాబు దేశం శపించబడిన దేశం. ఎందుకు నేను తర్వాత చెప్తాను. మోయాబు దేశము శపించబడిన దేశం. దేవుణ్ణి అడగల, ప్రార్థన చేసుకోవాలా, అక్కడ పచ్చగా ఉంది కదా, ఆహారం దొరుకుతుంది కదా అని తన ఇష్టానికి లోబడి, తన సొంత చిత్తాన్ని కానీ, భర్తను కానీ ఎవరైనా సంపాదించకుండా, దేవుడిని సంపాదించకుండా, ఎవరి దగ్గర అడగకుండా ఈ ఊరు వెళ్దాం, పక్క ఊరు వెళ్ళిపోదాం అని చెప్పి భర్తని 2 పిల్లలు తీసుకొచ్చేసింది. 10 ఏళ్ళు బాగానే ఉన్నారు. తర్వాత భర్త రాలిపోయాడు.
ఈ మోయాబు స్త్రీ అయిన ఓర్పా రూతుని ఇద్దరు కోడలు తెచ్చుకుంది. అసలు ఆవిడ బెత్లెహేంలో ఉన్నప్పుడు ఆత్మీయంగా ఉన్నాడు. నయోమి ఎవరు? ఎందుకని ఇప్పుడు రూతు ఏమంది? నీ జనమే నా జనం, నీ దేవుడే. నయోమి దేవుడు నమ్ముకున్న వ్యక్తే కదా. ఒక అన్యురాలు అత్తగారి యొక్క ప్రార్థన చూసి, అత్తగారి యొక్క ఆత్మీయ సూచన చూసి పొందిందంటే ఆవిడ ఎంత ప్రార్థనా పరువైనది, ఎంత మంచిది. అలాంటి లక్షణాలు నయోమి చేసిన తప్పేంటి? దేవుణ్ణి సంప్రదించకుండా, దేవుడి దగ్గర ఆలోచన చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకుని, సొంత పెత్తనం తీసుకుని వచ్చింది. రావటం వల్ల 10 ఏళ్ళు బాగానే ఉన్నారు. తర్వాత ఏమైంది? భర్త చనిపోయాడు, ఇద్దరు కొడుకులు కూడా చనిపోయారు. అత్తగారు విధవరాలు, ఇద్దరు కోడళ్ళు. ఏమంది? అమ్మ, ఇద్దరు పిల్లలు చనిపోయారు, మీరు ఎవరు ప్రాయం మీ పుట్టింటికి వెళ్ళిపోండి. భర్త చనిపోయాక ఎక్కడ ఉంటారు? ఉంటే భర్త దగ్గర ఉండాలి, లేకపోతే పుట్టింటికి వెళ్ళాలి. అంటే అత్తగారు ముద్దు పెట్టేసుకుని ఆ పుట్టింటికి మోయాబుకి వెళ్ళిపోయింది. రూతు మాత్రము, అత్త నేను నీతోనే ఉంటా, ఈ వయసులో నేను ఎందుకు అవసరం, నాకు అత్తగారన్న తల్లివైనా కాబట్టి నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నన్ను వెనక్కి వెళ్ళొద్దని అనొద్దని స్థిరంగా చెప్పినప్పుడు రూతు తీసుకున్న తీర్మానం స్థిరంగా ఉందని నయోమి నమ్మి తనతో పాటు మరలా బెత్లెహేం తీసుకెళ్ళి. ఈవిడ ఎవరు అంటే మోయాబు స్త్రీ. రూతు ఎవరు? మోయాబు స్త్రీ. మోయాబు దేశము శపించబడే దేశం. ఎందుకు శపించబడిందంటే చూడండి ఒకసారి ఆదికాండము. ఇంకా మీకు ఇదిగా ఉన్నా వాస్తవం చెప్పాలి కానీ చెప్తుంది. 19వ అధ్యాయం 30వ వచనం. 30 నుంచి నేను అని చదవద్దు, ముఖ్యంగా చెప్తాను. 19వ అధ్యాయం ఆదికాండము 19వ అధ్యాయం తరగతి 30వ వచనం నేను చదువుతానండి. 30 లోతు సోయాను నివసించడం భయపడి తన ఇద్దరు కుమార్తెలో కూడా సోయర్ నుండి పోయి ఆ పర్వతమందు నివసించారు. అర్థమైందా? 32 తన తండ్రికి ద్రాక్షారసం త్రాగించి అతనితో సైనించి మన తండ్రి వల్ల సంతానం కలగజేసుకుని రమ్మని ఆ రాత్రి వారు తమ తండ్రి ద్రాక్షారసం త్రాగించిన తర్వాత పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో సైనించను. కానీ ఆమె ఎప్పుడు వెళ్ళిన అలాగను లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వల్ల గర్భవతులైంది. వారిలో పెద్దవారి పేరు మోయాబు, రెండో వారి పేరు మూలపు అమ్మోనీయుడు. క్లుప్తంగా చదివాను కానీ తర్వాత చదువుకోండి. బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం ఎందుకంటే సార్ బైబిల్ గ్రంథం బూతులు ఉన్నాయి, బైబిల్ గ్రంథం అంటారు కానీ పరిశుద్ధ గ్రంథం ఎందుకంటే సార్ దేవుడు ఎక్కడా దాయలేదు, దేవుడు ఎక్కడ తప్పుని దాయలేదు. ఉన్నట్టుగా వాస్తవంగా చూపించాడు. ఎవరు తప్పు చేస్తారో, ఎవరు పొరపాటు చేస్తారో దాన్ని చూపించాడు, ఎవరు చూపించాడు. అందుకనే బైబిల్ పరిశుద్ధ గ్రంథం. ఇప్పుడు ఈ మాట రాయాల్సిన బైబిల్ మాట రాయాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఎందుకు రాశాడు? ఆ రోజు అలా జరిగింది, కానీ ఈనాడు కూడా చాలా దేశాలుగా జరుగుతూనే ఉంది. మీ కళ్ళు మీరు వినే ఉంటారు. ఒక ఆయన అన్నాడంటే అమ్మాయిని పాడు చేసి, ఎవరా అమ్మాయిని పాడు చేసామంటే నా చెట్టు పడిన కాయని నేను కోసుకుని వెళ్ళలేనా అన్నాడు. కానీ కొంచెం దుర్మార్గులు కూడా ఈ లోకంలో ఉన్నారు. వాళ్ళ జీవితం అనేది సత్యుతమైన జీవితం. దేవుడు వాళ్ళు చేసిన పని హర్షించరా, చేసిన పొరపాటు రాయించాడు, తప్పు చేయి చూపించాడు. వాళ్ళు తర్వాత పడిన కూడా బైబిల్లో ఉన్నాయి. ఇక్కడ జరిగిన మోయాబు ఎలా శపించబడింది అంటే రాత్రి తెలిసినట్టుగా ఈ సొదొమ గొమొర్రా పట్టణం పాపంతో నిండిపోయింది. కాబట్టి లోతు భార్య ఇద్దరు కుమార్తెను తీసుకుని ఇద్దరు కుమార్తె తీసుకుని వెళ్తున్నాడు. వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. లోతు భార్య ఏం చేసింది? ఎలా చూసింది? ఉప్పు. ఈ ఇద్దరు కుమార్తెలు, తండ్రి మాత్రం బతుకున్నాడు. ఆ సముద్ర గొమొర్రా పడి ఎక్కడ కూడా మొత్తము మనుషులు మొత్తం కాల్చబడింది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పర్వతాల గుహలో నివసించారు అంటారు. ఇప్పుడు మనం సంతానం కలగడానికి ఎవరు పురుషులు ఇక్కడ లేరు, మనకి ఎవరు లేరు. కాబట్టి తండ్రితోనే వెళ్ళి సంతానం చేసుకుందామని తండ్రికి తప్పు కాదు. తండ్రికి ఏం చేశారు? మత్తు తాగించడే తాగించి వాళ్ళు చేసిన ఏదో పనికి వాళ్ళు ఎప్పుడు వచ్చారో ఇవ్వడానికి తెలియదు. కానీ గర్భవతి అయ్యారు. ఒక ఆయనకి మోయాబు, ఒక ఆయనకి అమ్మో. వీరిద్దరూ కూడా దేవుని దృష్టిలో శాపగ్రస్తులుగా ఉన్నారు. దేవుడు సక్రమైన సంతానం కలిగి అక్రమ సంతానాన్ని ఎవడు ఈ రోజున చట్ట ప్రకారం కూడా అక్రమ సంపాదన ఎక్కడా కూడా చదవదు. సక్రమంగా పుట్టినోళ్ళకే ఆస్తి పరుస్తున్నారు, అవునా కదా? చట్ట ప్రకారం ఎట్లా ఉంటే లా ఆల్సిందే బైబిల్ నుంచి. దేవుడు ఎలా ఊరుకుంటాడు? ఆ దుష్కారాన్ని, ఆ పాప కార్యాన్ని, అంత నీచమైన దాన్ని దేవుడి దృష్టిలో కనిపిస్తున్నప్పుడే శపించబడిన వారు ఎవరంటే మోయాబీలు, శాపగ్రస్తమైన. అందుకే ఇశ్రాయేలుకి మోయాబీలకి పడదు.
ఇజ్రాయేల్కి మోయాబులకి పడదు, తరతరాల శత్రుత్వం వాడుకుంది. అందుకనే మోయాబు రాజైన బాలాకు ఇజ్రాయెల్ని శపించమన్నాడు. ఏమన్నాడు? ఇజ్రాయెల్ ప్రజల్ని ఈ బిలాముని తీసుకొచ్చి శపించు, వాడు నాశనం కోరుకున్నాడు. కానీ మోయాబు శపించమన్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు శపించలేదు, ఆశీర్వదించాడు. అంటే ఆ విధంగా శాపగ్రస్తమైన బ్రతుకు, విగ్రహారాధన బ్రతుకు, వాడు పసిపిల్లలు కూడా బలిచ్చేవాడు. మోయాబులు ఏం చేసేవాళ్ళు? విగ్రహారానికి పసిపిల్లలు కూడా బలిచ్చేవాడు. అంత విగ్రహారాధన కుటుంబంలో, అంత శపించబడిన దేశంలో వచ్చింది ఎవరు? ఈ రూతు. ఎవరు? ఆవిడ చేసే పన్నెండు దశ విగ్రహము ఇలా ఉంటది, ఇలా చేతులతో రావడది విగ్రహం. ఈ విగ్రహంలో బాగా వేడి చేస్తారండి, బాగా కింద మంట పెట్టి బాగా వేడి చేస్తారు. ఈ పసిపిల్లలు ఏం చేస్తారంటే వేడి మరిగి ఉంటుంది కదా, అలా చేతులు పెడతారు. ఆ పిల్లలు ఏం చేస్తారు? పసిపిల్లల్ని అంటే ఏంటి? బయరా మా పిల్లల్ని ఎత్తున్నావు, మాకు వాళ్ళని గురిపించు, మమ్మల్ని కరుణించు, మాకు అజ్జే ఇచ్చే నీ మూఢ నమ్మకాలతో మోత్కాలతో ఇప్పుడు కూడా అక్కడ దొరుకుతుంది కాక అక్కడ పిల్లలు మరించే ఏర్పాటు. ఇంకా అలాగా ఆ పసిపిల్లల్ని తీసుకెళ్ళి అలా పెట్టేది. ఆ పెట్టేది ఎవరు? రూటు. అక్కడ ఆడ పూజారి. ఆ పసిపిల్లలు తీసుకెళ్ళి రూటు ఏం చేసేది? అక్కడ పెట్టేది. అక్కడ ఆ చేతుల్లో పెడితే ఆ పిల్లలు కాలుతో ఏడుస్తారుగా, ఆ ఏడుపు శబ్దం వినపడకుండా డబ్బులు కొట్టేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? ఆ ఏడుపు శబ్దం వినకుండా, వినండి బాగా, ఏం చేసేవాళ్ళు? డబ్బులు శబ్దం వినిపించేవాడు, భయంకరంగా డబ్బులు కొట్టేవాడు. ఆ శబ్దంగా అక్కడే కాలి మాడి బసైపోయి ఆడొక ఆనందం. మా పిల్లలు బయలుకు భరించాము, మా దేవుడు మనకు కరుణిస్తాడు. కానీ అటువంటి భయంకరమైన శాపగ్రస్తమైన అన్యురాలైన రూటు తీసుకున్న తీర్మానం ఏంటి? అత్త నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఒక అన్య స్త్రీ అయ్యండి, అంత విగ్రహారాధకులు అయ్యండి, అంత చేసిన ఆవిడ ఎలా మారిందంటే, ఆ అత్తగారు తన భర్త దేవుని నమ్మినందుకు, వాడు చేసిన ప్రార్థన బట్టి, దేవుడిచ్చిన ఆజ్ఞలు బట్టి ఆవిడ నమ్మింది. చర్చ చెప్తుంది. ఆవిడ నమ్మిన కారణం ఏంటంటే, ఆవిడంట ఈ భర్త మెడలో ఒక గొలుసు ఉండేదంట. ఈ గొలుసులో 10 ఆజ్ఞలు ఉండేవంట. ఏంటంటే 10 ఆజ్ఞలు ఉండేవంట. ఈ ఆజ్ఞల్లో 2 జరిగింది. 1 వ్యభిచరించకూడదు, 2 విగ్రహారాధన చేయకూడదు. వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు. ఈ నరహత్య అని 2 మాటలు తను ఆకర్షించాయంట. మేమేం చేస్తున్నాం? విగ్రహారాధన చేస్తున్నాం, పిల్లల్ని బలిస్తున్నాం. వీళ్ళు ఏం చేసేవాడంటే విగ్రహారాధన బలిచ్చి ఆ ఒక్క దేవదాసులు ఉంటారు కదా విగ్రహాల పక్కన, ఆ వెనక సైనించేవాడు. అంటే విగ్రహం అక్కడే, వ్యభిచారం అక్కడే, భక్తి అక్కడే, వ్యభిచారం అక్కడే. అంత భయంకరమైన మూర్ఖం భక్తి చేసేవాళ్ళు ఆ మోయాబు దేశస్తులు. అటువంటి మోయాబు దేశంలో నుంచి ఆడ పూజారైన రూతు దేవుని నమ్మి రక్షించబడింది. ఎందుకు రక్షించుకున్న దేవుడు? ఏ జనములో అయినా, ఎంత శపించబడిన వారైనా, ఎంత పాపిష్టి వాడైనా, ఎంత దరిద్రుడైనా సరే దేవుడి ఎంత నమ్మకం ఉంచి దేవుని తట్టు తిరిగితే ఆ శాపగ్రస్తమైన బ్రతుకును కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. శపించబడిన జీవితం కలిగిందే, కానీ ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞలు తనకు నచ్చాయో, దేవుడు నరహత్య చేయకూడదు, ఈ విధంగా ఉండకూడదని తను ఎప్పుడైతే నేర్చుకుందో, తన దేవుడు మాటలు ఆకర్షించబడ్డాయో, ఇది మేము చేసేది తప్పు, ఇలా బలి ఇవ్వకూడదు, ఇలా మేము చెయ్యకూడదు, ఇది అన్యాయము అని చెప్పి తను ఏం చేసింది? దేవుని తట్టు తిరిగింది. మహిళని పెళ్లి చేసుకుంది. ఆ అత్తగారు దేవుడిని నమ్మిన దేవుడినే ఆరాధించడం మొదలుపెట్టింది. చనిపోయిన తర్వాత అత్తగారికి కూతురులాగా, కోడలైన కూతురులాగా ఆసరాగా నిలబడింది. తన సుఖం చూసుకోకుండా, తన తల్లిదండ్రులు ఉన్నారు, దేశస్తులు ఉన్నారు, మళ్ళా ఎంత ఘనంగా ఉండొచ్చు, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఒక తల్లిగా చూసిన అత్తగారు, దేవుడి ఆజ్ఞలు పాటించిన ఆవిడ, దేవుడి యొక్క విలువలు తెలిసిన ఆవిడ రూతు అత్తగారిని హత్తుకుంది. అత్త నీ జనమే నా జనం, ఆ జనం నా జనము కాదు, అది విగ్రహంతో నిండిన జనము, ఆచారాలతో నిండిన జనము, క్రూరత్వం కలిగిన జనము, అది నాకు వద్దు అత్త. శాంతి, సమాధానం, ప్రేమ, క్షమాపణ కలిగిన నీ దేవుడు నాకు కావాలి. కాబట్టి నీ జనమే నా జనము, నీ దేవుడే నాదు అని ఒక తీర్మానంలో ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందండి? ఒక శపించబడిన దేశంలో, విగ్రహాల కుటుంబంలో, అప్పటికి భయంకర పూజా వ్యవస్థలో ఉన్న ఆవిడ తీర్మానం తీసుకున్నది. ఈ రోజున నీ జీవితంలో ఎప్పుడో తీసుకున్నావా? నీ జనమే అంటే నీ దేవుడే నా జీవితంలో నీకు తప్ప చోటు లేదయ్యా. ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, నా నీకు తప్ప చోటు లేదు అన్న తీర్మానం నువ్వు తీసుకోగలిగావు. ఈ రోజు వరకు రక్షణ పొందుకుని ఎన్నో ఏళ్ళు భక్తి చేస్తూ నీ హృదయంలో ఎంతమంది చోటిచ్చావు? దేవుడికి చోటిచ్చిన హృదయంలో మరొక చోటు ఉండదు. అర్థమవుతుందా? మనసు అంటే ఒకరికే ఎత్తారా? సినిమా హీరోలు మనం ఏమన్నా మనసు అంటే భర్తకో,
అంతకుముందు పెళ్లి కాకముందు ఆకర్షణగా లోపల పడవచ్చు, అది సహజం. వయసు రీత్యా వచ్చే ఆకర్షణలు, సైకిల్ కొట్టేయని కూడా ఆకర్షణ. కానీ పెళ్ళిన తర్వాత భర్త మనసు భార్యకి వెళ్ళాలి, భార్య మనసు భర్తకు రావాలి. అయ్యా నువ్వు పక్కన ఉన్నావు కానీ ఎదురుంటాడు పక్కన ఉన్నాడు అయ్యా ఊరుకుంటాడా? నువ్వు ఈ పక్కన ఉండు, పక్కింటి పక్కన ఉంటాడంటే ఊరుకుంటాడా? లేదా భార్య అంటది అయ్యా నీకు స్థానం ఇచ్చాను, నీకు అన్ని పని చేయలేదు, నేను పక్కన సొంతం ఊరుకుంటుందా? ఊరుకోదు. అంటే స్థానం ఎవరికి? సంపూర్ణ నీ హృదయంలో నీ భర్తకి తప్ప మరొకటి స్థానం లేదు, భార్యకి తప్ప మరొకరికి స్థానం ఉండదు. అలా ఉంటే అది వ్యభిచారంతో సమానం. అర్థమవుతుందా? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అన్న గొప్ప తీర్మానం తీసుకున్నారు. దేవుడు వదిలేశాడా? తీర్మానం తీసుకున్న వెంటనే దేవుడు పని ఆరంభించాడు. రూతులో ఉన్న గుణలక్ష తెలుసా? మొట్టమొదటిగా దేవుడిని ఆశ్రయించింది. వినండి ఏంటి? నిజమైన దేవుణ్ణి, సత్య దేవుణ్ణి, అంతకుముందు ఆచార పూజ విగ్రహాలన్నీ కూడా పక్కన పడేసి సత్య దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టి. రెండోది కష్టపడే మనస్తత్వం. అందుకని అత్తగారిని కూర్చోబెట్టి ఏం చేసింది? పొలంలోకి వెళ్ళి పేరాలు ఏరుకొని అత్తగారు తీసుకొచ్చి పెట్టింది. ఈ రోజున కోడలు అత్తగారితో పని చేయించుకుంటారే కానీ చాలా మంది చేయటం చేస్తారు. బయట చెప్తున్నాను అని మీరు అనుకోబాక, కష్టపడుతున్నారు, బట్టలు ఉతుకుతున్నారు. స్తోత్రం. సహజంగా ఏం చేస్తారు? అత్తగారిని కూర్చోబెట్టి అత్తగారితో పని చేపిస్తారు. అత్త టీ పెట్టు, కాఫీ పెట్టు అని ఆ కోడలు కూడా లేకపోలేదు. మా పిన్ని అయితే గొడ్డిజారు చేసేది. కోడలు కొడుకునేది 10 వరకు, బట్టలు ఉతికేది, అంటుకోమేది, కడుపులు పెట్టేది. అన్నీ అయిన తర్వాత వంట చేసి పెడితే లేచి క్యారెట్ కట్టి వెళ్ళిపోయాలి పనికి. అంటున్నాము చాలా యూట్యూబ్ ఇండియా చెప్తున్నాను. ఎప్పటికీ అదే పని. ఆవిడ బాధ పడలేక మా పిన్ని కూతురు దగ్గరికి, నేను కొడుకు దగ్గర ఈ కోడ నేను బాధ పడలేను, దీనికి చాకరీ నేను చేయలేను, నా ఓపిక అయిపోయిందని చెప్పి ఏం చేసింది? కూతురు దగ్గరికి. అక్కడే ఉంటుంది దుర్గాపురం. అలాంటి కోడలు కూడా మహాతల్లి ఉన్నారు. కానీ కోడలు రూతు కోడలు స్థానంలో అత్తగా కూతురు స్థానంలో ఉంది. అత్తగేసింది తల్లిగా భావించి, అత్త ఈ వయసులో కష్టపడద్దు, ఈ వయసులో నువ్వు కష్టపడద్దు, కూర్చో నేను చేస్తాను, నేను తీసి నీకు పెడతాను. తన అత్తగారికి ఎంతో ప్రేమగా, తల్లి ప్రేమ చుట్టూ ఏం చేసింది? ఆ పేరాలు ఏరుకుని తీసుకెళ్ళి తను తిని అత్తగారికి పెట్టింది. మూడోది తన పనివారి దగ్గర సాక్ష్యం పొంది. ఎక్కడ? ఆవిడ యవనస్తురాలు, విధవరాలు, కానీ ఎవరితో ఇచ్చగలాడా, పరిహాసరాడా, కూర్చుంటే చాలు మగాడితో ఏం మాటలు ఆడకూడదు. ఏం చెప్తున్నానంటే ఒక కుటుంబ స్త్రీగా నీకంటే ఒక విలువలు ఉన్నాయి. ఒక కుటుంబ స్త్రీగా నీకు పద్ధతి ఉంది. ఒక కుటుంబ స్త్రీగా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎంత స్నేహితులైనా, ఎంత బంధువులైనా, ఎంత ఇరుగు పొరుగు అయినా పక్కన ఉంది ఆపోజిట్ సెక్స్ అంటే ఆపోజిట్ మ్యాన్. స్త్రీవి అతను ఎవరు? కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మా ఊడిగా రాజుకుని సినిమాలో చూసిన ప్రేమ కనపడదు. సినిమా అక్కడతో అయిపోద్ది, కానీ ఈ సినిమా జీవితకాలం ఆ సినిమా అక్కడతో అయిపోద్ది 3 గంటలతో. కానీ నువ్వు చేసే పని జీవితకాలం చెప్పుకుంటారు. రూతు యవనస్తురాలు, యవన ప్రాయం ఉన్నవాడు, శరీరాశం కలిగిన వ్యక్తి, భర్త చనిపోయాడు, 10 ఏళ్ళు కాపురం చేసిన అలాంటి వ్యక్తి పరపురుషులు చూడలేదంట. ఏ పని కోసం వచ్చిందో ఏ పని కోసం వచ్చింది? పేలాలు ఏరుకుంది. తన ఉద్దేశం ఏంటి? నేను ఈ పేలాలు ఏరుకోవాలి, ఈ పూట మా కడవాలి, ఈ పేలాలు ఏరుకోవాలి, మా అత్తగారు నేను ఈ పూట తినాలి. ఆ మైండ్ తప్ప ఈ పక్కనోడు ఏం చేస్తున్నాడు, ఈయనేం చేస్తున్నాడు, వాడు ఎంతలా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, పరిష్టంగా ఉన్నాడా, అందంగా ఉన్నాడా, నేను పక్కలేడు కదా, ఎవరు తెలుసుకుందామా, చూసుకుందామని చెత్త ఆలోచన ఈ వృత్తులో కలగల అని చెప్తున్నారు. పొద్దున వచ్చిందండి, నడుము వచ్చింది, సాయంకాలం వరకు తల ఎత్తలేదండి. అంటే తన కాన్సెప్ట్ ఎక్కడ ఉంది? తన పని ఉంది, తన ఇంటికి వెళ్తే తన అత్తగారి మీద ఉంది. నేను దేనికి వచ్చాను? కష్టపడ్డాను. దేనికి వచ్చావు? ఉద్యోగానికి వచ్చావు. ఏం చేయాలా? నేను ఉద్యోగం చేసి నా భర్తకి ఆసరాగా ఉండాలి, నా కుటుంబానికి ఆసరాగా ఉండాలి, నా భార్య బిడ్డలు నేను చూసుకోవాలి, అదే నీ పని. అంతేగాని చుట్టుపక్కల ఉన్న చూసుకోవడానికి, అక్కడ ఉన్న వాళ్ళు సైడ్ కొట్టడానికి కాదు మనకు అధికారం. ఒక కుటుంబంలో స్త్రీగా, భార్యగా, తల్లిగా నీ బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి ఏ పని కోసం వెళ్ళావో నీ గురి ఆ పని మీదే ఉండాలి. 100 మంది ఉంటారు మన చుట్టూ కూడా, పొలం రేఖ వాళ్ళు ఎప్పుడు ఉంటారు. మీ చీర బాగుందండి, మీ డ్రెస్ బాగుందండి, మీరు అందంగా చండాలంగా ఉన్నా సరే ఏం చేస్తారు? వీళ్ళు అందంగా అనుకోకూడదు. ఎందుకని? ఆడవాళ్ళ వీక్నెస్ ఏంటో మగాళ్ళకి బాగా తెలుసు. ఎక్కడ పడిపోతారు మా జరగాలో ఏం చేస్తారు తెలుసు. వాళ్ళు ఎంత చండాలంగా ఉన్నా ఏమండి ఈ శారీ కట్టుకోండి అనుకోండి, ఈ శారీ కట్టుకోండి, మీరు సూపర్గా ఉంటారంటే అవి ఏం చేస్తుంది? ఇష్టం లేకపోయినా కట్టేసుకోండి. అది ఎంత చండాలంగా సూడు మీకు సరిపోదు సార్, ఇది మీ సూటు సరిపోతుంది, మీకు కాదు ఎవరు సార్ ఎవరు సూపర్ ఉంటా సార్ అంటే ఆడికి నచ్చపోయినా సరే ఏం చేస్తారు చెప్పినందుకైనా, ఓ ఈ సూట్లో నేను బాగుంటానండి,
సేల్స్ మెన్ పని ఏంటి? నయానో భయాలో 100 అబద్ధాలు చెప్పి అంటగట్టి పని ఏంటి? ఏ విధంగా కొంతమందికి నొప్పుతాయి, కొంతమందికి కొన్ని చెప్పాలి. వాళ్ళు అడుగుతారు. వాళ్ళు సేల్స్ మెన్ అడగండి, ఇక్కడ చెప్తున్నారు. ఎందుకని వాళ్ళు వ్యాపారం చేసినప్పుడు ఏమన్నా నాకు బాగుంటుందా, ఈ చీర బాగుంటుంది, బాగుంటుంది, ఇది బాగుంటుంది, అన్నీ బాగుంటుంది చెప్తారు. ఎందుకని కొనుక్కోవాలి. కానీ ఏది నచ్చుతాం ఏం చేయాలా? నువ్వు సెలెక్ట్ చేసుకుంటే ఏంటి? అక్కడ ఎంతోమంది ఆడవాళ్ళు వస్తూ ఉంటారు. అనుకోండి మా వాడు మంచి వాడు ఉత్తముడు, నేను సర్టిఫికేట్ ఇస్తాను ఇస్తావా? ఎవరు చెప్తాను ఇంటికాడ చూసుకోండి ఈ సంగతి. వెంటనే ఏం చెప్పాలా? ఎస్ అని చెప్పాలి. డోడికి చూస్తానండి మా వాడు ఉత్తముడు. ఎంతమంది లేడీస్ వస్తారు, ఎంతమంది వస్తారు, మా పిల్ల గౌన్లు ఇవ్వండి, జుబ్బాలు ఇవ్వండి, ప్యాంట్లు ఇవ్వండి అని వస్తే ఇదిగోండి మేడం, ఇదిగోండి మేడం అంటారు. కానీ ఇది మాది దృష్టిగా ఉంది, ఎంత సరిగా అని చూసే రకం కాదు. కొన్నామా, తిన్నామా, ఇంటికి వచ్చామా, సాయి దిగాము, అంతే. అదే పని. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? పనికెళ్ళో నాకు భార్య పెట్టి ఇంటికి ఉన్నారు, నేను పనికి వచ్చాం, జీతం తీసుకున్నాం, నా ఫ్యామిలీ చూసుకోవాలి. వేరే ఆలోచన రాకూడదు. ఎక్కడ ఎవరైనా సరే సంఘములో సేవకులు పడితే తెలుసా, సేవకులైనా సరే అందమైన విశ్వాసం కనపడతారు. ఎందుకు సేవకులు అవ్వాలి పడేస్తారంటే డబ్బు ద్వారా, పేరు ద్వారా, అమ్మాయి ద్వారా. ఈ ఆడవాళ్ళు చాలా మంది అందరికీ ఆకర్షణీయంగా చక్కగా ముసుగులు వేసి కనపడతారు. కొంతమంది ముసుగులు ఉంటాయి, కొన్ని పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ ఎంత సేవకుడు ఆయన బలిపేటల దగ్గర ఆయన కూడా పురుషులే కాబట్టి ఏం చేస్తారు, కొంతమందికి ఆకర్షించుకుంటారు. ఏం చేస్తారు అపవాది వాళ్ళకి అందుకని స్త్రీలైన వారు చాలా జాగ్రత్తగా ముసుగులు వేసుకుని మందిరంలోకి ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? నేను కూడా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మీరు డ్రెస్ వేసినప్పుడు కాస్త కన్వీనెంట్గా వేసుకోండి. ఇలా వంగిపోయినప్పుడు లేచినప్పుడు ఇక్కడ ఉంటుంది, జెంట్స్ కూడా ఉంటారు. ఎంత సేవకులైన వాళ్ళు కూడా పురుషులు అన్న విషయం జ్ఞాపకం చేసుకుని మీ వల్ల వాళ్ళ కళ్ళు చెదరకూడదు అని మీరు అలాంటి చెప్పట్లా, మీ ఉదాహరణ చెప్తున్నా. అర్థమవుతుందా? ఏం చేయాలి? మీరు జాగ్రత్తగా మీ ఒళ్ళని కప్పుకోవాలి. అర్థమవుతుందా? అది కాబట్టి ఏం చెప్తున్నాను, రూత్ ఎవరు? ఏ పక్షకం కాదు, మంచి సాక్ష్యం పొంది ఈవిడ ఈ రూతు మంచి ఆవిడండి. ఎవరిని కూడా తలెత్తి కూడా చూడలేదు. పోతుంది అనగా వచ్చింది, తన పనేంటి తను చేసుకుందే కానీ ఎవరి జోలికి ఎవరి దాంట్లో వేయలేవు. ఎట్లా నేను ఒక సాక్ష్యం సంపాదించుకుంది. అందుకు మించి గోయాస్ అంటున్నాడు, నువ్వు పొద్దువారినే కానీ గొప్పవారినే కానీ వెంబడించలేదు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానమ్మా అన్నాడు. అంటే నేను ఉదాహరణ చెప్తున్నాను. అంటే ఏంటి? తన ఎవర ప్రాయం, శరీర కోరికలు భర్తతో కాపురం చేసినప్పుడు కూడా తన వాంఛలన్నీ కూడా పక్కన పెట్టి తను దేనికి వచ్చిందో, ఏ ఉద్దేశంతో ఉందో, ఏ దేవుడు నమ్ముకుందో, దేవుడికి నమ్మకత్వంగా, అత్తగారికి నమ్మకత్వంగా, తన జీవితానికి తను కూడా నమ్మకత్వంగా ఉంది కాబట్టి తను చేసుకున్న తీర్మానంలో నిలిచి ఉంది. నీ దేవుడే నా దేవుడని ఆ దేవుడి ప్రేమను కలిగిన రూతు ఆ తీర్మానం నిలిచి ఉండి పరిశుద్ధంగా జీవించింది, కష్టపడింది, సాక్ష్యం పొందింది, అత్తగారిని ప్రేమగా చూసుకుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడు? తన మోడు భార్య జీవితాన్ని అలా వదిలేకుండా ఆ పొలానికి యజమానులు బోయాజుకి ఇచ్చి దేవుడు తెలియజేశాడు. తన నమ్మిన బిడ్డలకు ఎప్పుడు అన్యాయం చేసే దేవుడు కాదు. కొంత శ్రమలు వస్తాయి, కొన్ని పరీక్షలు వస్తాయి, కొన్ని వస్తాయి, కానీ నిలిచి ఉండాలి. నీకు ఎదురుగా నీకు ఇష్టమైన పెడతారు, కానీ అది తినకూడదంటే నువ్వు తినకూడదు. నీకు కావాల్సిన మనసు నచ్చిన అమ్మాయి ఎదురుగా ఉంటుంది, నీకు పెళ్ళి అయి ఉంటుంది, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, అబ్బాయి ఉంటుంది, నీకు నచ్చిన అమ్మాయి ఎదురు కనపడింది, రా అంటది. పోతే పోయిన వెళ్ళే అవకాశం మనకి లేదు. నీ ఇచ్చలు ఏం చేయాలి? నువ్వు సిలువ వేసుకోవాలి. ఏం చేయాలి? కోరికని సిలువ వేసుకోవాలి. ఒక సాక్ష్యం మనము సంపాదించుకోవాలి. రూతు తీసుకుని ఒక్క తీర్మానం, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని తన జీవిత కాలం అంతా కూడా ఆ తీర్మానం నిలబడింది. అయ్యా నేను వయసులో ఉన్నాను, నా జీవితం పాడైపోయింది, బెదరాలుగా ఉన్నాను, ఏం చేసావయ్యా, ఏం చూసావయ్యా, ఇట్లా ఏంటయ్యా, ఈ అత్తగారిని నేను చూడాలయ్యా, నా ఇంటికి వెళ్తే నా చూసుకోవడానికి చాలా మంది ఉన్నారని కొనుక్కోలే. దేవుడి దగ్గర ఎప్పుడైతే తీర్మానం నిలబడిందో, దేవుడి కొరకు నిలబడింది, కుటుంబం కొరకు నిలబడింది, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, శరీర ఆశలు వచ్చినా అన్ని తట్టుకుని దేవుడి కొరకు సాక్షిగా నిలబడింది. కాబట్టి ఆ వంశావళిలో యేసుక్రీస్తు పుట్టారు. అర్థమైందా? యేసుక్రీస్తు రూతు బోయాజు సల్మాన్ అన్నాడు. ఆ కింద ఉంటుంది యెషయా, తర్వాత యెషయా పుట్టాడు, యెషయాకి దావీదు పుట్టాడు, దావీదు వంశావళిలోనే యేసుక్రీస్తు ప్రభువారు ఉద్దేశించాడు. ఒక మోడు భార్య జీవితాన్ని ఏం చేశాడు? చిగురింపజేశాడు. ఎందుకని? ఒక్క తీర్మానంలో నిలబడింది కాబట్టి. అర్థమవుతుందా? తీర్మానం అంటే అంత శక్తివంతమైంది. పడిపోయే అవకాశాలు వస్తాయి, పడగొట్టే అవకాశాలు వస్తాయి, పరిస్థితులన్నీ పరిస్థితులన్నీ కూడా తిరగబడిపోతాయి. కానీ నువ్వు తీసుకునే తీర్మానంలో మాత్రం ఎప్పుడు కూడా నిలిచే ఉండాలి. కానీ ఎప్పుడు కూడా మీరు మానకూడదు, వెనక్కి
తిరగకూడదు. ఆ తీర్మానం తీసుకొని తప్పిపోతే అది నీకు కష్టమో నష్టమే కానీ లాభము కాదు. ఎప్పుడైతే నిలిచి ఉంటావో, కష్టమైన నష్టమైన బాధైనా కన్నీరైనా కరువైనా బరువు నిలుచుకుంటావో రూతుకి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం నీకు కూడా ఇస్తాడు. రూతు యేసుక్రీస్తు వంశావళి చేర్చబడింది. ఒక మోయాబు శపించబడిన దేశం నుంచి వచ్చిన రూతు ఆశీర్వాదంలోకి మార్చబడింది. అర్థమవుతుందా? మారాలని తన జీవితం మధురంగా మార్చబడింది. ఈ రోజున తీర్మానంతో వెళ్ళు. నీ దేవుడే నా దేవుడు తన తీర్మానం తీసుకుని అక్కడ దేవుడి దగ్గర ఏ విషయం తప్పిపోయావో, ఇలా ఉంటానయ్యా, ఇలా చేస్తానయ్యా, ఈ విధంగా జీవిస్తానని ఎన్ని తీర్మానాలు తీసుకుని తప్పిపోయినా తెలియదు. ఇప్పుడు మరలా కట్టుకో, దాని కొరకు నిలబడు. ఎన్ని ఆకర్షణ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కోరిక కలిగినా కట్టుకొని నిలబడు. నిశ్చయముగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు అపరిమితంగా దీవించాల్సింది. హల్లెలూయా. ప్రార్థన చేసుకో. పొడుబారిన జీవితాలను చిగురించే